స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర మేషాది ద్వాదశ రాసుల గోచార ఫలములు. మేషరాశి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజిత 2, అగౌరవం 4. ఈ రాశి వారికి గురువు అబ్దాది నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో తృతీయ స్థానములో, మరలా తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా 25/1/2027 నుండి వత్సరాంతం వరకు చతుర్థ స్థానములు అశుభుడవుట వలన మనోవిచారము, బంధు విరోధమును, ఉద్యోగ భంగమును, కలహమును, అపకీర్తియు, ధన నష్టము, స్థానచలనమును కలుగును. తేదీ 1/11/2025 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో పంచమ స్థానములో శుభుడవుట వలన ధనలాభమును, సంపదయును, కుటుంబ సౌఖ్యమును కలుగును. శని అబ్దాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ద్వాదశ స్థానములో అశుభడవుట వలన అపకీర్తి, మనస్తాపమును, అకాల భోజనమును, నిత్య కలహములు, అనారోగ్యము కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడవుట వలన పశు లాభమును, భోజన సౌఖ్యమును, వస్తు ప్రాప్తియును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు మకర రాశిలో దశమ స్థానములో ఉండుట వలన స్వల్ప లాభమును, వృధా భ్రమణము కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో పంచమ స్థానములో అశుభుడవుట వలన మనోవిచారమును, నీచ స్త్రీల వలన కష్టములను, ప్రయత్న కార్యభంగమును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో చతుర్థ స్థానములో అశుభుడవటం వలన సర్వ కార్యాలలో వ్యతిరేక ఫలితములను, పాప కార్యములు ఆచరించుటను మొదలగు అశుభ ఫలితములు కలుగును. వృషభ రాశి కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజిత 5, అగౌరవం 4. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో ద్వితీయ స్థానంలో శుభుడవుట వలన మనస్సునకు సంతోషమును, కీర్తియును, ధన లాభమును, సర్వకార్యములందు శుభ ఫలితములు కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో తృతీయ స్థానములో తేదీ 1/11/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో చతుర్థ స్థానములు అశుభుడవుట వలన బంధు విరోధమును, శారీరక బాధయును, ఉద్యోగమునందు చిక్కులను, మనోవిచారమును, ధననష్టము, అపకీర్తియును, స్థానచలనములు కలుగును. శని అబ్దాదు నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ఏకాదశ స్థానములో శుభుడవుట వలన ధన ప్రాప్తియు, సంతోషమును, సంతాన ప్రాప్తియును, ఆరోగ్యమును, ప్రయత్న కార్యములందు విజయమును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో దశమ స్థానములోను శుభుడవుట వలన మనస్సు సంతోషమును, స్వల్ప లాభమును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు మకర రాశిలో నవమ స్థానంలో అశుభుడవటం వలన పశు నష్టమును, ధనధాన్య నష్టము, కార్యభంగము కలుగును. కేతువు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో చతుర్థ స్థానములు అశుభుడవటం వలన అస్థిర బుద్ధిను, స్త్రీ మూలముగా కలహములను, ప్రయత్న కార్యభంగమును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో తృతీయ స్థానములో శుభుడవటం వలన ధనలాభమును, సర్వత్రా అనుకూలముగాను, సజ్జన సాంగత్యమును, ఆరోగ్యము, సుఖము కలుగును. మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆద్ర 4 పాదములు, పునోసు 3 పాదములు, ఆదాయం 8, వ్యయము 11, రాజపూజిత 1, అగౌరవం 7. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో జన్మస్థానంలో, మరలా తేదీ 1/11/2026 నుండి
తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో తృతీయ స్థానములో అశుభుడవుట వలన భయమును, గౌరవ భంగమును, బుద్ధి చాంచల్యమును, ధన నష్టము, ఉద్యోగమందు చిక్కులను, బంధు విరోధమును, శరీర పీడయును, కలహములను కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 ఉత్తరాంతము వరకు కర్కాటక రాశిలో ద్వితీయ స్థానములో శుభుడవుట వలన ధనలాభమును, మానసిక ఆనందమును, కీర్తియును, సర్వ విషయములలో శుభ ఫలితములు కలుగును. శని హబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీనరాశిలో దశమ స్థానములో అశుభుడవట వలన కష్టములను, చేయు పనులయందు చిక్కులను, కష్టములను, సర్వ విషయములలో వ్యతిరేక ఫలితములను కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో నవమ స్థానములో, 4/12/2026 నుండి ఉత్తరాంత వరకు మకర రాశిలో అష్టమ స్థానములను అశుభుడవుట వలన తరచు ప్రయాణములను, కార్య విఘ్నములను, మనోవిచారమును, ధనధాన్య మరియు పశు నష్టమును, క్రూర జంతువుల వలన భయమును కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో శుభుడవట వలన ధనలాభమును, సర్వ కార్యములందు జయమును, సౌభాగ్యమును కలుగును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో ద్వితీయ స్థానములు అశుభుడవట వలన సహోదరులతో కలహములను, అపకీర్తిను, మనస్తాపమును, కష్టములను కలుగును. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, అశ్లేష 4 పాదములు, ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యత 4, అగౌరవం 7. ఈ రాశి వారికి గురువు హబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో ద్వాదశ స్థానములో, మరలా తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంత వరకు కర్కాటక రాశిలో జన్మస్థానములు అశుభుడవుట వలన ధన వ్యయమును, స్థాన చలనమును, తరచు ప్రయాణములను, గౌరవ హానియును, చే వృత్తి అందు చిక్కులను, బుద్ధి చాంచల్యమును, భయమును కలుగును. తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో ద్వితీయ స్థానములో శుభుడవుట వలన మానసిక ఆనందమును, ధనలాభమును, కీర్తియును, ధర్మ కార్యములందు ఆసక్తియును, సర్వ విషయంలో శుభ ఫలితములు కలుగును. శని హబ్దాదు నుండి ఉత్తరాంత వరకు మీన రాశిలో అశుభుడవుట వలన ప్రయత్న కార్యం నెరవేరకుండాను, బంధు విరోధమును, రోగ బాధయును, ధన నష్టమును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో అష్టమ స్థానములో, మరలా తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంత వరకు మకర రాశిలో సప్తమ స్థానములోను అశుభుడవట వలన శారీరక బాధయును, మనోవిచారమును, ప్రయాణములను, ప్రయత్న కార్యభంగమును, క్రూర జంతువుల వలన భయమును కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో ద్వితీయ స్థానములో, మరలా 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో జన్మస్థానంలోను అశుభుడవట వలన మనస్తాపమును, సహోదరులతో కలహములను, అపకీర్తిను, కష్టములను కలుగును. సింహరాశి మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 1, వ్యయము 5, రాజపూజిత 7, అగౌరవం 3. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో ఏకాదశ స్థానములో శుభుడవట వలన గౌరవాభివృద్ధియు, సౌఖ్యమును, సర్వకార్యములందు జయమును కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో 12వ స్థానములోను, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో జన్మస్థానములో అశుభుడవట వలన శుభకార్యముల వలన ధనవ్యయమును, స్థాన చలనమును, పశు నష్టము, గౌరవ హాని, బుద్ధి చాంచల్యమును, చేయి పనుల చిక్కులను కలుగును. శని హబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీనరాశిలో అష్టమ స్థానములు అశుభుడవట వలన బంధు విరోధమును, ధన నష్టమును, ప్రయత్న కార్యభంగము, రోగ బాధయును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో
సప్తమ స్థానములో ఉండుట వలన చేయు కృషి వలన స్వల్ప లాభమును వృధా భ్రమణమును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు మకర రాశిలో షష్టమ స్థానంలో శుభుడవట వలన సూక్ష్మ బుద్ధి సాహసము భూలాభమును సర్వకార్య విషయములలో శుభ ఫలితములు కలుగును. కేతు అబ్దాలు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో, తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో జన్మ ద్వాదశ స్థానములలో అశుభడవటం వలన కుటుంబ కలహములను రోగమును కష్టములను నేత్ర బాధయును ప్రయత్న కార్యభంగమును ధన నష్టమును కలుగును. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజిత 3, అగౌరవం 3. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో దశమ స్థానంలో మరలా తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో 12వ స్థానంలో అశుభుడవటం వలన ధనధాన్య నష్టములను స్థాన చలనము శుభకార్యముల వలన ధన వ్యయము కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/2027 వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో 11వ స్థానంలో శుభుడవటం వలన సర్వకార్యములందు జయమును గౌరవాభివృద్ధియును శత్రు నాశనము మంత్రసిద్ధియును కలుగును. శని హబ్దాదు నుండి వత్సరాంతం వరకు మకర రాశిలో 7వ స్థానములో అశుభుడవటం వలన వ్యాధిను దూర ప్రయాణములు భయమును మానసిక విచారమును ధన నష్టము కుటుంబములో చిక్కులను కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో 6వ స్థానములో శుభుడవటం వలన సాహసమును సూక్ష్మ బుద్ధి భూలాభమును సర్వ విషయములో శుభ ఫలితములు కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు మకర రాశిలో 5వ స్థానములో అశుభుడవటం వలన సంతానములో విరోధమును అకాల భోజనమును మొదలగు చెడు ఫలితములు కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన ధన నష్టమును నేత్ర బాధయును శత్రు భయమును ప్రయత్న కార్యభంగమును తరచు ప్రయాణములు స్థానచలనము కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు 11వ స్థానంలో శుభుడవటం వలన పశు లాభమును భోజన సౌఖ్యము నూతన వస్త్ర ప్రాప్తి కలుగును. తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజిత 6, అగౌరవం 3. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో 9వ స్థానములో మరలా తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడవటం వలన ధన లాభమును కులాచారములందు శ్రద్ధయును గృహ లాభమును భోజన స్త్రీ సౌఖ్యమును గౌరవమును సర్వకార్యములందు జయము మంత్రసిద్ధియును కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/27 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో దశమ స్థానములు అశుభుడవటం వలన ధనధాన్య నష్టమును భయమును బంధుజనులను దూషించడం మొదలగు చెడు ఫలితములు కలుగును. శని అబ్దాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 6వ స్థానములో శుభుడవటం వలన ధనధాన్య వృద్ధియును బంధుమిత్ర సమాగమమును నూతన గృహ నిర్మాణమును స్త్రీ సౌఖ్యమును సంతోషమును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో 5వ స్థానములో మరలా తేదీ 4/12/2026 నుండి వత్సరాంతము వరకు మకర రాశిలో 4వ స్థానంలో అశుభుడవటం వలన సంతానముతో విరోధమును అకాల భోజనమును అస్థిర బుద్ధియును కార్యభంగమును నీచ స్త్రీల కలహమును కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో ఏకాదశ స్థానములో శుభుడవటం వలన పశు లాభమును భోజన సౌఖ్యమును నూతన వస్తు ప్రాప్తియును కలుగును. తేదీ 4/12/2026 నుండి వత్సరాంతం వరకు కర్కాటక రాశిలో దశమ స్థానంలో శుభుడవటం వలన మనస్సుకు సంతోషమును భోజన సౌఖ్యమును సదా ఆనందమును శరీర బలమును కష్టములు తొలగుటయును మొదలగు ఫలితములు కలుగును. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజిత 2, అగౌరవం 6.
ఈ రాశి వారికి గురు హబ్దాది నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో అష్టమ స్థానములోను, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో దశమ స్థానములోను అశుభుడొకటి వలన చోర అగ్ని వలన భయమును, అధైర్యమును, కోపమును, ధనధాన్య నష్టము, వృధా భ్రమణము, భయమును, అదుమీరి నడుచుటయును మొదలగు ఫలితములు కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో నవమ స్థానములో శుభుడవుట వలన ధనలాభమును, కులాచారములైన శ్రద్ధయును, భోజన శ్రీ సౌఖ్యమును, గృహలాభమును కలుగును. శని హబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీనరాశిలో పంచమ స్థానములు అశుభుడవుట వలన ప్రయత్న కార్యభంగమును, మనో విచారమును, నీచ స్త్రీల వలన కష్టములు కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో చతుర్థ స్థానములో అశుభుడవుట వలన అస్థిర బుద్ధియు, స్త్రీల వలన కలహములు, ప్రయత్న కార్యభంగమును, ప్రయాణములు కలుగును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు మకర రాశిలో తృతీయ స్థానములో శుభుడవుట వలన సౌభాగ్యమును, ధనలాభమును సర్వత్రా అనుకూలముగా నుండును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో 10వ స్థానములో శుభుడవుట వలన మానసిక ఆనందమును, బోధన సౌఖ్యమును, శరీర బలమును కలుగును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతము వరకు కర్కాటక రాశిలో 9వ స్థానములో అశుభుడవుట వలన పశు నష్టము, ధనధాన్య నష్టము, కార్య విఘ్నములు కలుగును. ధనురాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజత 5, అగౌరవం 6. ఈ రాశి వారికి గురు అబ్దాది నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో సప్తమ స్థానములో, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో నవమ స్థానంలో శుభుడవుట వలన రాజకీయ వ్యవహారములలో జయమును, ఆరోగ్యమును, అభీష్ట కార్యసిద్ధిను, ధన గృహలాభమును, భోజన స్త్రీ సౌఖ్యమును, కులాచారముల యందు శ్రద్ధయును కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 వరకు నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో అశుభుడవట వలన అగ్ని రాజుల వలన భయమును, అద్దుమీరి ప్రవర్తనమును, కోపమును కలుగును. శని తేదీ అబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీన రాశిలో చతుర్థ స్థానములో అశుభుడవట వలన శరీరమున రోగమును, మనస్తాపమును, స్థానచలనము, భయమును, వివిధ కష్టములు కలుగును. రాహువు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో తృతీయ స్థానములో శుభుడవుట వలన సౌభాగ్యమును, ధనలాభమును, శరీర బలమును సర్వత్రా అనుకూలముగా ఉండును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు మకర రాశిలో అశుభుడవుట వలన అపకీర్తియు, మనస్తాపమును, సహోదరులతో కలహములను, కష్టములను కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో నవమ స్థానములో, తేదీ 4/12/2026 ఉత్తరాంతము కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో అశుభుడవుట వలన పశు నష్టమును, ధనధాన్య నష్టమును, కార్య విఘ్నమును, శరీర పీడయు, మనో విచారమును, కుర్ర జంతువుల వలన భయమును, తరచు ప్రయాణములను కలుగును. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయము 2, వ్యయము 8, రాజపూజిత 1, అగౌరవము 2. ఈ రాశి వారికి గురువు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో షష్టమ స్థానములో, మరలా తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో అష్టమ స్థానములో అశుభుడవట వలన దారాపుత్ర విరోధమును, స్వజనులతో కలహమును, చోరుల అగ్ని వలన భయమును, కోపమును, అద్దుమీరి ప్రవర్తించడమును కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంతము వరకు కర్కాటక రాశిలో సప్తమ స్థానములో శుభుడవట వలన రాజకీయ వ్యవహారములలో జయమును, ఆరోగ్యము, అభీష్ట కార్యసిద్ధియును కలుగును. శని హబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీన రాశిలో తృతీయ స్థానములో శుభుడవట వలన స్త్రీ సౌఖ్యమును, సంతోషమును, బుద్ధి బలమును, ప్రయత్న కార్యములను జయమును, స్వగ్రామ నివాసము,
ఆరోగ్యను కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో ద్వితీయ స్థానములో, తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు మకర రాశిలో జన్మస్థానములు అశుభుడవట వలన అపకీర్తిను, మనస్తాపము, సహోదరులతో కలహములు, కష్టములు, రోగములు, ధన నష్టమును కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో అష్టమ స్థానములో, తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు కర్కటక రాశిలో సప్తమ స్థానములోను అశుభుడవట వలన శరీర పీడయును, మనస్తాపమును, క్రూర జంతువులను భయమును, తరచు ప్రయాణములు, కృషి మూలమున స్వల్ప లాభమును, కార్య విఘ్నములను కలుగును. కుంభరాశి ధనిష్ట 3-4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభద్ర 3 పాదములు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 4, అగౌరవం 2. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో పంచమ స్థానములో, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో సప్తమ స్థానములో శుభుడవుట వలన ధనలాభమును, సంపదయు, చేయ వృత్తియందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యమును, ఆరోగ్యమును, రాజకీయ వ్యవహారంలో జయమును, ఇష్టకార్య సిద్ధియును కలుగును. తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంతము వరకు కర్కటక రాశిలో షష్టమ స్థానములో అశుభుడవట వలన ధారాపుత్ర విరోధమును, స్వజనులతో కలహమును, చోరుల అగ్నివర్ణ భయమును కలుగును. శని అబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీనరాశిలో ద్వితీయ స్థానములు అశుభుడవట వలన సదా విచారమును, వృధా కలహములను, ప్రయత్న కార్య భంగమును, సర్వజనుల విరోధమును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో జన్మస్థానములో 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు మకర రాశిలో ద్వాదశ స్థానములు అశుభుడవట వలన కుటుంబ కలహమును, ధన నష్టమును, రోగ బాధయును, నేత్ర బాధయును, శత్రు భయమును, ప్రయత్న కార్య విఘ్నములు, తరచు ప్రయాణములను, స్థానచలనము కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో సప్తమ స్థానములు అశుభుడవట వలన చేయు కృషి మూలమున స్వల్ప లాభమును, వృధా భ్రమణమును మొదలగు ఫలితములు కలుగును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు కర్కాటక రాశిలో షష్టమ స్థానములో శుభుడవట వలన సాహసము, సూక్ష్మ బుద్ధియును, భూలాభము, శత్రు నాశనము కలుగును. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అగౌరవం 5. ఈ రాశి వారికి గురు అబ్దాదు నుండి తేదీ 1/6/2026 వరకు మిథున రాశిలో చతుర్థ స్థానములో, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు సింహరాశిలో షష్టమ స్థానములో అశుభుడవట వలన స్థిరము లేకపోవటయను, అపకీర్తియు, ధన వ్యయమును, స్థాన చలనమును, కలహములను, ధారాపుత్ర విరోధమును, స్వజనులతో కలహమును, చోరులు, అగ్నివర్ణ భయమును కలుగును. తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/2027 నుండి ఉత్తరాంతం వరకు కర్కటక రాశిలో పంచమ స్థానంలో శుభుడవట వలన ధనలాభమును, సంపదయును, చేయ వృత్తి అందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యమును కలుగును. శని అబ్దాదు నుండి ఉత్తరాంతం వరకు మీనరాశిలో జన్మస్థానములు అశుభుడవట వలన అపకీర్తియు, మనోవిచారమును, భయమును, రోగమును, బంధుమిత్ర విరోధమును, ప్రయత్న కార్య భంగమును కలుగును. రాహు అబ్దాదు నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవట వలన ధన నష్టమును, శత్రు భయమును, నేత్ర బాధయును, శత్రు భయమును కలుగును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు మకర రాశిలో ఏకాదశ స్థానములు శుభుడవట వలన పశు లాభమును, భోజన సౌఖ్యమును, నూతన వస్త్ర ప్రాప్తియును కలుగును. కేతు అబ్దాదు నుండి తేదీ 12/3/2026 వరకు సింహరాశిలో షష్టమ స్థానములో శుభుడవట వలన సాహసము, శత్రు నాశమును, భూలాభమును. తేదీ 4/12/2026 నుండి ఉత్తరాంతం వరకు కర్కటక రాశిలో పంచమ స్థానములో అశుభుడవట వలన సంతానముతో విరోధమును, అకాల భోజనము, కష్టములను కలుగును. శ్రీ శుభం భవతు.